హలో, వెల్కమ్ టు మై ఛానల్. మనము డైలీ ఫ్రూట్స్ తినాలి అని నేను చెప్తాను కదా, అట్లనే మనం ఎక్కడున్నా కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఈరోజు పప్పాయి కింద ఇది తెచ్చుకున్నాను, ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది నేను పడుకునే బెడ్, పర్వాలేదు, ఇక్కడ పెట్టేసి డ్రా ఉంది. అవి జామ, పప్పాయి నేనే ప్రిపేర్ చేస్తాను. ఒక పేపర్ పెట్టి పేపర్ మీద కట్ చేస్తున్నా. మనం తినాలనుకుంటే ఎక్కడైనా మనం అరేంజ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు కూడా ఇస్తారు, కానీ మనం తెచ్చుకొని తినేంత ఫ్రీగా మనకి ఎంత ఇష్టం ఉంటే అంత తింటాం. వాళ్ళంటే కొంచెం ఇస్తారు, ఒక 5 పీసెస్ 10 పీసెస్ వరకు ఇస్తారు. కానీ మనకు సరిపోదు కదా, నాకు సరిపోదు. పప్పాయి అంటే ఏవైనా ఫ్రూట్స్ ఎక్కువ తింటాను, మంచిగా తింటాను, ఎంజాయ్ చేసి ఇట్లా న్యూస్ పేపర్ వేసి దాని మీద ఈ తొక్కంతా తీసిన తర్వాత నేను ఇంటి నుంచే తెచ్చుకున్నా. బాయిల్ ఫోర్క్, నైఫ్ ఇంటి నుంచే తెచ్చుకున్నా. ఇది మొత్తం కట్ చేయలేదు, పప్పాయి హాఫే కట్ చేసిన. పెద్దది కదా, హాఫ్ కట్ చేసిన. ఇట్లా లాంగ్ ఉందండి, పొడువుగా ఉంది కాబట్టి హాఫ్ కట్ చేసిన, హాఫ్ అట్లా పెట్టిన. రేపు మార్నింగ్ అట్లా కట్ చేసుకొని తింటాం. పేషెంట్ దగ్గర ఉన్నాం కదా, మనం పేషెంట్ని శుభ్రంగానే పెడతాం కదా, మనం శుభ్రంగా ఉంటాం, పేషెంట్ని కూడా శుభ్రంగానే పెడతాం కదా, ఇంకేంటి ప్రాబ్లం. టైం ఎంత అయింది ఇప్పుడు? 12 అవుతుంది. 12 అయింది, ఇంకా 3 minutes. ఇప్పుడు అంతా పని అయిన తర్వాత నీట్గా నేను కూడా ఫ్రెష్ అప్ అయిన తర్వాత కట్ చేసిన. మన ఫుడ్ మనం అరేంజ్ చేసుకొని హ్యాపీగా తినచ్చు. వాళ్ళు ఇస్తారు, ఇచ్చినా కానీ వాళ్ళు ఎప్పుడు ఇస్తారో అని కాకుండా మన ఫుడ్ మనం అరేంజ్ చేసుకోవచ్చు. అంటే ఫ్రూట్స్ తెచ్చుకొని తినొచ్చు అన్నమాట, ఏమైనా తెచ్చుకొని తినొచ్చు. కానీ ఫ్రిడ్జ్లో ఉంటాయి, అక్కడ ఉంటాయి, తీసుకొని తినమంటారు వాళ్ళు. నాకు ఇష్టం ఉండదు అట్లా, ఇచ్చినప్పుడే తింటాను. చాలా మంచిది. ఓకే, ఇప్పుడు ఎంజాయ్ చేయాలి. పేషెంట్ నేను ఉండే రూమ్ కాబట్టి నీట్గానే ఉంటుంది. ఎవరైనా వచ్చినా ఫ్రంట్ సైడ్ చైర్స్ ఉన్నాయి, అక్కడ కూర్చొని మాట్లాడేది. కానీ డైలీ ఏదో ఒక ఫ్రూట్ మాత్రం నేను ఖచ్చితంగా తింటాను.
నిన్న నిన్న యాపిల్ తిన్నాను, కానీ యాపిల్ తినింది పెట్టాను, పప్పాయి తినింది పెట్టలేదు. అందుకోసం ఈరోజు పప్పాయి కట్ చేసి ఇక్కడ ఉంటే కూడా మనం అరేంజ్ చేసుకున్నాం. వర్క్ అంతా అయిన తర్వాత ఖాళీగానే ఇప్పుడు. వర్క్ అంటే పేషెంట్ వర్క్, తర్వాత ఫ్రీగానే ఉంటుంది కదా ఆ టైంలో, మన ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా ఎవ్రీడే ఫ్రూట్స్ తినండి. ఈ సీజన్లో ఖచ్చితంగా పప్పాయి తింటే మంచిది. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.